ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ పర్వం కొనసాగుతుంది. ఇవాళ స్పీకర్ ఎదుట ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణకు హాజరు కానున్నారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు వేశారు. దానం పార్టీ మారినట్లు ఉన్న ఆధారాలను ఇప్పటికే స్పీకర్కు సమర్పించామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ను పిటిషనర్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ పర్వం కొనసాగుతుంది. ఇవాళ స్పీకర్ ఎదుట ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణకు హాజరు కానున్నారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు వేశారు. దానం పార్టీ మారినట్టు ఉన్న ఆధారాలను ఇప్పటికే స్పీకర్కు సమర్పించామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ను పిటిషనర్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సవిన్, చెప్పండి. ఇప్పటికే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ఇద్దరు ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వీరి పిటిషన్లపై వాదనలు జరుగుతున్నాయి. ఈ రోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పిటిషన్ పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టబోతున్నారు. ఇక ఇటీవల దానం నాగేందర్ పై పిటిషన్ దాఖలు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేశారు. ఇక ఈ రోజు విచారణలో భాగంగా దానం నాగేందర్ తాను పార్టీ మారలేదు అనడానికి తగిన సాక్ష్యాలను సమర్పించాల్సి ఉంటుంది. దానం నాగేందర్ తరపు న్యాయవాదులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ఇక దానం నాగేందర్ సంబంధించి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ బీఫారం పై పోటీ చేశారు కాబట్టి వేటు పడుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అయితే గత కొద్ది రోజుల క్రితం దానం నాగేందర్ స్పీకర్ కు అఫిడవిట్ ఇచ్చారు. అఫిడవిట్ లో భాగంగా తాను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ కూడా అఫీషియల్ గా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదంటూ స్పీకర్ కి ఇచ్చినటువంటి అఫిడవిట్ లో స్పష్టం చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇరు వర్గాల వాదనలను వింటూ వస్తున్నారు. ఈ రోజు దానం నాగేందర్ కు సంబంధించినటువంటి న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ తో పాటు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి దానం నాగేందర్ పార్టీ మారారు అనడానికి సంబంధించినటువంటి ఏవైతే సాక్ష్యాలు సమర్పించారో దానికి కౌంటర్ గా ఈ రోజు దానం నాగేందర్ పార్టీ మారలేదు అనడానికి దానం నాగేందర్ తరపు న్యాయవాదులు కౌంటర్ సమర్పించాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఈ రోజు దానం నాగేందర్ కి సంబంధించినటువంటి పిటిషన్ పై విచారణ జరగబోతుంది. రేపు కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించినటువంటి పిటిషన్ పై విచారణ జరగబోతోంది. ఇక 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వారంతా పార్టీ మారినట్లుగా ఎట్లాంటి ఆధారాలు లేవు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లుగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో ఇక ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించి వీరిద్దరి విషయంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇక సుప్రీంకోర్టు గడువు మేరకు విచారణ పూర్తి చేయాలనే ఉద్దేశంతో వరుసగా వీరిద్దరి పిటిషన్లపై కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపడుతున్నారు. ఇక రేపు కడియం శ్రీహరి పిటిషన్ పై విచారణ పూర్తయిన తర్వాత వీరిద్దరి విషయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం ప్రకటిస్తారా లేకపోతే మరోసారి విచారణ చేపడతారనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికైతే ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ పూర్తయింది. ఇక ఇద్దరి ఎమ్మెల్యేల విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది. ఇద్దరిలో ప్రధానంగా దానం నాగేందర్ విషయంలోనే ఉత్కంఠ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీఫారం పై పోటీ చేశారు కాబట్టి దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే దానం నాగేందర్ అఫిడవిట్ ఇచ్చారు, తన పార్టీ మారలేదని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని చెప్తున్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గతంలో సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ లో దానం నాగేందర్ ను సస్పెండ్ చేశామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్పింది కాబట్టి దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవడానికి కుదరదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయంటూ కూడా బీజేపీ పార్టీ విమర్శలు చేస్తుంది. కాబట్టి ఇక స్పీకర్ నిర్ణయమే అంతిమంగా ఫైనల్ అవుతుంది. కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ పూర్తయిన తర్వాత స్పీకర్ నిర్ణయం ఎప్పుడు ప్రకటిస్తారు, ఏ విధమైన నిర్ణయాన్ని ప్రకటిస్తారనేది చూడాల్సి ఉంటుంది. సవిన్, అలాగే దానం నాగేందర్ ఎప్పటి నుంచో నేను పార్టీ మారలేదంటూ స్పష్టంగా చెప్పుకొస్తున్నా ఆధారాలను కూడా స్పీకర్కి సమర్పించారని చెప్పినా కూడా ఆధారాలను బేస్ చేసుకొని మరి పార్టీ నుంచి వేటు వేయకుండా ఉండే అవకాశం ఉందంటారా?
అంటే ప్రధానంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయ సలహా తీసుకున్న తర్వాతే అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు ఎవరైతే పార్టీ మారారో ఆ ఎమ్మెల్యేలు ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ప్రస్తుతానికైతే వాదనలు జరుగుతున్నాయి. వాదనలో భాగంగా ఇరు వర్గాలు దానం నాగేందర్ పార్టీ మారారని బీఆర్ఎస్ అంటుంటే, నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీ కూడా టెక్నికల్ గా నన్ను సస్పెండ్ చేయలేదు, కేవలం న్యాయ వ్యవస్థలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత లీగల్ గా ఉన్నటువంటి అంశాలనే స్పీకర్ ముందు వాదిస్తూ వస్తున్నారు. ఫైనల్ గా స్పీకరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి స్పీకర్ ఇరు వర్గాల వాదన పూర్తయిన తర్వాత ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, ఫైనల్ గా స్పీకర్ నిర్ణయం. స్పీకర్ ఓన్లీ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది 3 నెలల్లోగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై ఏదో ఒక చర్యలు తీసుకొని సుప్రీంకోర్టుకు తెలియజేయాలంటూ స్పీకర్ కు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి ఆ డైరెక్షన్ మేరకు ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసి వారికి సంబంధించి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు, వారు పార్టీ Okay, right. మారలేదని. ఇప్పుడు మరో 2 ఎమ్మెల్యేల విషయంలో కూడా స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయిన తర్వాత స్పీకర్ తీసుకున్న Okay, నిర్ణయాన్ని right. బట్టి మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సవీన్.